హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 3 శుభవార్తలైతే చెప్పిందండి. జూన్ 1వ తేదీన ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో తప్పకుండా వీరైతే ఈ విధంగా అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దయితే చేశారండి. కొత్త విధానంలో అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ 3 శుభవార్తలు కూడా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చి అయితే ఉందండి. ఏ 3 శుభవార్తలు తీసుకొచ్చారని చెప్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడైతే ప్రెజెంట్ పెన్షన్ తనిఖీలైతే చేస్తున్నారండి. ఆ యొక్క పెన్షన్‌ల తనిఖీలు ఏ పెన్షన్‌ల తనిఖీలు చేస్తున్నారు? సో, మీ పెన్షన్ మీకు తనిఖీలేమైనా చేస్తారా? మీకేమన్నా నోటిఫికేషన్ వస్తుందా? మీకేమన్నా అబ్జెక్షన్ ఏమైనా పెడతారా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే గనుక తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తుందండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే పెన్షన్ పంపిణీ అనేది రాష్ట్రంలో కొత్త డివైసెస్‌తో పంపిణీ అయితే చేస్తున్నారండి. మంత్రా డివైస్‌తో పంపిణీ అయితే చేస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఉదయ్ సాఫ్ట్‌వేర్స్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసి అయితే ఉన్నారండి. దీనివల్ల ఈ సాఫ్ట్‌వేర్స్ వల్ల, ఈ డివైసెస్ వల్ల ఏంటంటే ఉపయోగం, సో, ఎవరైతే పెద్దవారు ఉంటారో, సో, పెద్దవారు లాంటి వారు థంబ్స్ అనేవి వారికి పడవండి. వారి థంబ్స్ పడక అదేవిధంగా సర్వర్ ఇష్యూస్ కూడా విరివిరిగా వస్తున్నాయండి. దీనివల్ల లేట్ అయితే అవుతుందండి. పెన్షన్ పంపిణీ అనేది చాలా డిలే అయితే అవుతుంది. అంటే ఒకరి దగ్గరికెళ్ళినప్పుడు, ఒక లబ్ధిదారు దగ్గరికెళ్ళినప్పుడు సో, వారికైతే పెన్షన్ ఇవ్వకపోవడం, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ రావడం, అదేవిధంగా వాళ్ళ థంబ్ కూడా పడకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ అయితే గతంలో అయితే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడేంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవండి. సో, తీసుకొచ్చినటువంటి డివైస్ చూసుకుంటే గనుక చాలా మంచి డివైసెస్ అండి. సో, మంత్రా డివైసెస్ ఇందులో అత్యాధునిక టెక్నాలజీని అయితే యూజ్ చేస్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. అదేవిధంగా ఉదయ్ సాఫ్ట్‌వేర్స్ అయితే కొత్త సాఫ్ట్‌వేర్స్ అయితే ఇన్‌స్టాల్ చేశారండి. ఈ యొక్క సాఫ్ట్‌వేర్స్ ఉపయోగం ఏంటంటే, సో, ప్రధానంగా పెన్షన్ పంపిణీ అనేది సో, 300 అడుగుల లోపు లబ్ధిదారులు ఉన్నటువంటి 300 అడుగు ఇల్లు ఏదైతే ఉంటుందో వారి ఇల్లు, సో, 300 అడుగులు లోపే ఉండి పెన్షన్ అయితే వారికైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సో, వారికి సంబంధించి కొన్ని టిక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది పెన్షన్ పంపిణీ చేసే టైంలో. సో, గౌరవపదంగా మీకైతే పెన్షన్ అయితే పంపిణీ చేయాలండి. అంటే ఎవరైతే ఎంప్లాయీస్ పంపిణీ చేయడానికి వస్తారో, సో, వారు మీ పైన గసిరిగోవడం గానీ, చిరాకుగా చూడడం గానీ ఇట్లాంటివి ఏమి చేయకూడదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి మీ ఇంటికొచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేయవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైంలో మీరు కూడా ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే పాటించాలండి. పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెన్షన్ కార్డ్ అయితే ఉండాలండి. దీంతో పాటే మీ యొక్క ఆధార్ కార్డ్ కూడా కంపల్సరీ ఉండాలండి. సో, దీంతోనే మీరైతే పెన్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతది. రాష్ట్రంలో పెన్షన్‌ల పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి. ఒకవేళ గనక సో, ముందు రోజు ఏమన్నా సండే గనక వచ్చినట్లయితే గనక ఆ రోజు కొన్ని కొన్ని ఏరియాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారండి. సో, ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. సో, పబ్లిక్ హాలిడేస్ ఏమైనా ఉన్నట్లయితే గనక సో, ఆ రోజు పెన్షన్ పంపిణీ అనేది ఆప్ చేసినట్లయితే గనక ఆ తర్వాత రోజు ఇస్తారు. లేదంటే గనక దానికన్నా ముందు రోజే ఇస్తారు. చాలా వరకు ఇప్పుడు చూసుకుంటే గనక సో, ఏదైనా హాలిడే వస్తే గనక తర్వాత రోజే ఇస్తున్నారండి. ఆ రోజు ఆగిపోయి తర్వాత రోజు ఇస్తున్నారు. సో, మేబీ మనకు ముందే పంపిణీ చేసే పని అనేది లేదు. ఎందుకంటే ఒక 2 రోజులు, 3 రోజులు ఒకేసారి సెలవు వచ్చిందనుకోండి, సో, అప్పుడు ముందుగా అయితే పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నారండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూన్ 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబోతుంది. ఇక అదే విధంగా పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర ఆధార్ కార్డు ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది పెన్షన్ తీసుకునే టైంలో. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. జూన్ నుంచి కొత్త పెన్షన్‌లయితే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి. సో, పెన్షన్‌లో అప్లికేషన్ తీసుకున్న తర్వాత మనకి ఈ యొక్క జూన్ నెల, జూలై నెలకి సంబంధించి వెరిఫై చేస్తదండి. వెరిఫై చేసి జూలై ఎండింగ్ నుంచి కూడా కొత్త పెన్షన్‌లయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉంటారో వీరందరికి సంబంధించి కొత్త పెన్షన్ పొందాలంటే గనక వారి యొక్క ఏజ్ అనేది 50 సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. 50 సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న 50 సంవత్సరాలు దాటినా కూడా వారికైతే కొత్త పెన్షన్‌లయితే పంపిణీ చేయడం జరుగుతదండి. ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ ఇస్తున్నారండి. అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్స్ అయితే ఇస్తున్నారండి. దివ్యాంగ్ పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి దివ్యాంగ్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అది పాతదైనా పర్లేదు, లేదా ఇప్పుడు రీసెంట్‌గా సదరం స్లాట్స్ కూడా ప్రభుత్వం ఓపెన్ చేసి దివ్యాంగ్ సర్టిఫికేట్‌లు అయితే మంజూరు చేస్తుందండి. ఇప్పుడు కొత్త సర్టిఫికేట్ అయినా పర్లేదు. సో, పర్ఫెక్ట్‌గా, యాక్యురేట్‌గా మీరైతే ఎలిజిబిలిటీ అయితే అయ్యుండాలి. సో, మీ యొక్క పర్సెంటేజ్ బట్టి మీకైతే పెన్షన్ కేటగిరీ అనేది సెట్ చేస్తారండి. పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతది. ఇంకా సామాన్య భద్రత పెన్షన్ అయితే గనక 4000 నుంచి
ఇక సామాన్య భద్రత పెన్షన్ అయితే గనక 4,000 అయితే పంపిణీ చేస్తారండి. ఇక దివ్యాంగ్ పెన్షన్ చూసుకుంటే గనక 6,000-15,000 దాకా. సో, మీ యొక్క పర్సెంటేజ్ బట్టి, మీ యొక్క డిజబిలిటీ బట్టి మీకైతే నిర్ణయించడం అయితే జరుగుతది. ఇక్కడ డిసీజ్‌తో ఉంటే గనక ఏమన్నా పారాలిసిస్ గాని ఇట్లాంటి ఏమైనా డిసీజులతో ఉన్నట్లయితే గనక డయాలిసిస్ పేషెంట్‌లు గాని ఇట్లాంటివి ఎవరైనా ఉన్నట్లయితే గనక వారికి ఫిక్స్‌డ్‌గా 10,000 అయితే 10,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతదండి. సో, ఈ రకంగా పెన్షన్‌లు మనకి ప్యాటర్న్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తుంది. సామాన్య భద్రత పెన్షన్ అయితే గనక 4,000, దివ్యాంగ్ పెన్షన్ అయితే గనక 6,000-15,000 దాకా కూడా ఇవ్వడం అయితే జరుగుతదండి. ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల నుంచి కూడా పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటదండి. సో, దీని తర్వాత మనకి జులై అంతా కూడా ప్రాసెస్ చేసి మనకి ఆగస్టు కల్లా కొత్త పెన్షన్‌లు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే గనక పెన్షన్‌లు తనిఖీలైతే చేస్తున్నారండి. సో, ఎవరు పెన్షన్‌లు తనిఖీలు చేస్తున్నారంటే దివ్యాంగ్ పెన్షన్‌ల తనిఖీలనేది చేస్తున్నారండి. అది కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పెన్షన్‌లు పొందున్నారో, సో, అలాంటోళ్ళు పెన్షన్‌లు ఎవరైతే ఉన్నాయో, సో, ఆ యొక్క దివ్యాంగ్ పెన్షన్‌లన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ రాష్ట్రంలో 8,00,000 పెన్షన్‌లయితే తనిఖీలైతే చేస్తున్నారండి. ఇప్పటికే చాలా వరకు పెన్షన్‌లయితే కంప్లీట్ అయితే అయినియండి. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, సో, ప్రతి విలేజెస్‌లో కూడా ఇక్కడ తనిఖీలైతే నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క పెన్షన్ వారికి పెన్షన్ ఎంతొస్తుంది? వారికి నిజంగా దివ్యాంగ పెన్షన్ ఇవ్వచ్చా? లేదా? అనేది ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలా ఫేక్ పెన్షన్స్, బోగస్ పెన్షన్స్ ఇట్లాంటియి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పేర్కొంటుందండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అందరి యొక్క పెన్షన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో, ఎవరైతే వారి యొక్క డిజబిలిటీ ఉందో, వారి డిజబిలిటీ బట్టి ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో నిజంగా వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్ 2 కూడా ఇక్కడ డాక్టర్సే స్వయంగా అయితే చెక్ చేస్తారండి. వారికి నిజంగా డిజబిలిటీ ఉందా? లేదా? అని చెప్పేసి తనిఖీలైతే చేస్తారు. ఒకవేళ గనక జెన్యూన్ పర్సన్స్ అయితే గనక వారికైతే యథావిధిగా పెన్షన్ అనేది కొనసాగిస్తారండి. ఒకవేళ గనక ఫేక్‌గా బోగస్ పెన్షన్ లాంటి ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టినట్లయితే ఎవరైనా తీసుకుంటున్నట్లయితే గనక సో, అలాంటియన్నీ కూడా ఆఫ్ చేసేస్తారండి. దీనివల్ల ప్రభుత్వానికి చాలా డబ్బులు కలిసొస్తాయండి. ఎందుకంటే చాలామంది 15,000 పొందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఆరోపణలైతే ఉన్నాయండి. 15,000 పెన్షన్‌లు అర్హత లేకుండా పొందుతున్నారని చెప్పేసి ఆరోపణలైతే ఉన్నాయి. సో, ఇలాగ తనిఖీలు చేసిన తర్వాత ఏ అయితే పెన్షన్‌లొస్తాయో, సో, వచ్చిన పెన్షన్‌లన్నీ కూడా ప్రెజెంట్ అయితే హోల్డ్‌లో పెడతారండి. హోల్డ్‌లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తామని చెప్పింది. ఆ యొక్క హోల్డ్‌లో పెట్టిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన. అంటే ఇక్కడ ఎవరైనా జెన్యూన్ పర్సన్స్ ఉంటే గనక వారికైతే మళ్ళీ ఇచ్చేస్తారండి. సో, లేదు ఎవరైనా ఫేక్ పెన్షన్, బోగస్ పెన్షన్‌లు అయితే గనక వారికైతే పర్మనెంట్‌గా కూడా పెన్షన్ అనేది ఇవ్వరండి. ఎందుకంటే సో, చాలా వరకు ఇట్లాంటి ప్రక్రియలు ఇలాంటివి చేయడం అనేది ప్రభుత్వాన్ని చీట్ చేసినట్టండి. కాబట్టి ఈటిల పైన ప్రభుత్వం అయితే చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దివ్యాంగ్ పెన్షన్‌కి సంబంధించి మే ఎండింగ్ వరకు పెన్షన్‌ల తనిఖీలు అయితే చేస్తామని చెప్పారు. సో, ఇప్పుడు చూసుకుంటే గనక ప్రొలాంగ్ అయితే చేస్తామని చెప్పారు. అంటే సో, ఎప్పటిదాకా అయితే అప్పటిదాకా ఈ యొక్క పెన్షన్స్ ఉంటాయి. అన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. సో, దీని తర్వాత ఫర్దర్‌గా ఈ సామాన్య భద్రత పెన్షన్ కూడా తనిఖీలు చేస్తారంటే చేయమని చెప్పేసి ఇక్కడ చెప్పారండి క్లారిటీగా. ఎందుకంటే ఇక్కడ సో, ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే గనుక కొత్త పెన్షన్‌లు అప్లై చేసుకోవడానికి ఏజ్ అనేది తగ్గించారు. 50 సంవత్సరాల ఏజ్ అనేది తగ్గించేసారు కాబట్టి చాలామంది మాక్సిమం అందరూ కూడా ఏజ్ అనేది ఎలిజిబిలిటీ అవుతారండి. కాబట్టి వారికి ఇవ్వచ్చు. సో, సామాన్య భద్రత పెన్షన్ ఇవ్వచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే గనుక దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి చూసుకుంటేనే ఇక్కడ అప్డేట్ ఇక్కడ దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి చూస్తేనే ఇక్కడ మనకు ప్రాబ్లమ్ అయితే ఫేస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క దివ్యాంగ పెన్షన్‌లు అయితే తనిఖీలైతే చేస్తున్నారు. సో, ఫ్యూచర్‌లో కూడా చేస్తామని చెప్పారు. జెన్యూన్ పర్సన్స్‌కే పెన్షన్‌లు అయితే ఉంటాయండి. ఫేక్ పెన్షన్‌లు, బోగస్ పెన్షన్‌లు ఏవైతే ఉంటాయో అలాంటి పెన్షన్‌లన్నీ కూడా తీసేయడం అయితే జరుగుతది. ఒకవేళ గనక అలాంటి ఫేక్ పెన్షన్‌లు, బోగస్ పెన్షన్‌లు ఉంటే గనక సో, మీరే డిజేబుల్ చేసుకున్నట్లయితే గనక మీకు ప్రభుత్వం నుంచి సో, ఫర్దర్‌గా వచ్చేటువంటి పెన్షన్ కూడా మీరైతే పొందొచ్చండి. సో, మీరే స్వయంగా సరెండర్ అవుతే గనక సో, ప్రభుత్వం గుర్తించిన తర్వాత అది ఆప్ చేసిన తర్వాత అవన్నీ కూడా ప్రాసెస్ అవ్వడానికి కూడా టైం పడతది. కాబట్టి ముందుగా మీరే చర్యలైతే తీసుకోండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే గనక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వారైతే చెప్తారండి. ఏ విధంగా ఎళ్ళాలి అని చెప్పేసి. సో, రాష్ట్రంలో పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.